హలో వెల్కమ్ టు సినిమైన్. బాలీవుడ్ లో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరో హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే బాక్స్ ఆఫీస్ కి ఒక గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పించడం, వాళ్ళని మెప్పించడం ఒక పెద్ద సవాల్ అయిపోయింది. అందుకే వాళ్ళంతా కూడా సౌత్ వైపు చూడడం మొదలు పెట్టారు. అయితే మన టాలీవుడ్ హీరోస్ కూడా బాలీవుడ్ వైపే ఎక్కువ మోజు చూపిస్తున్నారు. ఇది వాళ్ళకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోలకి ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ ఉంది. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప ఇవన్నీ బాలీవుడ్ పై డిపెండ్ అవ్వకుండానే దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాయి. అంటే మన స్టైల్లోనే మార్కెట్ ని పెంచుకోవచ్చు. కానీ మన హీరోలకు మాత్రం బాలీవుడ్ పై మోజు తగ్గడం లేదు. ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో బోల్డ్ అంత విమర్శలు ఎదుర్కొన్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో ఘోరమైన ఫెయిల్యూర్ చూశాడు. ఇప్పుడు వార్ 2 లో ఎన్టీఆర్ ని నెగటివ్ రోల్ గా చూపించి జోకర్ ని చేసేశారు. రామ్ చరణ్ కూడా జింజర్ మూవీతో ఒక అనుభవం అయితే పొందాడు. అదేనండి తుఫాన్ మూవీ. అయినా మళ్ళీ అదే బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం రామ్ చరణ్ ధూమ్ 4 లో కనిపించబోతున్నాడా? అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. బాలీవుడ్ లో బాగా హైప్ ఉన్న ఫ్రాంచైజ్ ఇది. ఇక స్పెషల్ పాయింట్ ఏంటంటే రణబీర్ కపూర్ ని మెయిన్ హీరోగా, రామ్ చరణ్ ని సెకండ్ హీరోగా తీసుకోవాలని ఆదిత్య చోప్రా వాళ్ళ టీం ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది డబుల్ హీరో సబ్జెక్ట్ అవుతుందని క్లారిటీ వస్తుంది. ధూమ్ ఫ్రాంచైజ్ ఎప్పుడు ఉన్న స్టైల్లోనే యాక్షన్ మ్యూజిక్ తోనే ఫేమస్. కానీ ఇప్పుడున్న బాలీవుడ్ సిచ్యువేషన్ చూస్తే కేవలం బ్రాండ్ నేమ్ తోనే సక్సెస్ వచ్చే టైం కాదు. స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్ళ మూవీ ఫ్లాప్ అవ్వాల్సిందే. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ కి భారీ క్రేజ్ అయితే వచ్చింది. ఒకే ఒక్క సినిమాతోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది. అలాంటి టైంలో మళ్ళీ బాలీవుడ్ మీద రిస్క్ తీసుకోవడం కరెక్టేనా అంటారా? ఎందుకంటే మనకి ఎప్పటికే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రభాస్, బెల్లంకొండ, ఇప్పుడు ఎన్టీఆర్. వీళ్ళ పరిస్థితి చూస్తే ఇప్పుడు బాలీవుడ్ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ కాదు. రామ్ చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ కావాలంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే మ్యాజిక్ జరుగుతుంది. లేకపోతే బాలీవుడ్ మేకర్స్ తో కంపల్సరీ చేతులు కాల్చుకుంటాడు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో రాయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.